జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వివాహం ఎప్పుడవుతుంది అని తెలుసుకోవాలంటే జాతక పరిశీలన తప్పనిసరి. జాతకం వృశ్చకుడు వివాహం గురించి అడిగినప్పుడు జాతకాన్ని పరిశీలన చేసే విధానం, పుట్టిన తేదీ, సంవత్సరము, నెల, అలాగే సమయం కూడా. దాని ద్వారా జాతక చక్రాన్ని పరిశీలన చేయొచ్చు. జాతకంలో లగ్నం మనిషి జీవితాన్ని సంబంధించినది కావున లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా అని చూడాలి. జాతకంలో వివాహాన్ని తెలిపే స్థానం 7వ స్థానం కావున లగ్నం నుంచి 7వ స్థానాధిపతి బలంగా ఉన్నాడా లేదా అని చూడాలి. ఇకపోతే వివాహ కారకుడు శుక్రుడు కావున శుక్ర బలం ఎలా ఉంది అనేది పరిశీలన చేయాలి. ఖచ్చితంగా వివాహం ఎప్పుడు అవుతుంది అని తెలియాలంటే దశ నాథుడిని అనగా ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది, అంతర్భుక్తి ఏమిటి, వివాహ స్థాన దశ ఎప్పుడు నడుస్తుంది అని దశలు బట్టి తెలుసుకోవాలి. జీవిత భాగస్వామి ద్వారా జీవితం ఎలా ఉంటుంది అని తెలియాలంటే నవాంశ చక్రాన్ని పరిశీలన చేయాలి. జాతకుడికి 2వ స్థానం కుటుంబ వృద్ధి, 5వ స్థానం ప్రేమ, 7వ స్థానం వివాహం. ఈ స్థాన అధిపతులు 11 అనగా లాభానికి సిగ్నిఫికేటర్. ఇంకో విషయము, సిగ్నిఫికేటర్ అంటే జాతకంలో ఒక ఇంటిని పాలించే గ్రహం అయినప్పుడు తప్పకుండా వివాహ యోగము ఏర్పడుతుంది అని చెప్పినప్పుడే జాతకుడికి ఉపయోగం. జై శ్రీమన్నారాయణ.